ఈ బైకర్ జర్నీ ఒక డైరెక్టర్గా మిమ్మల్ని ఎంత స్ట్రెంథెన్ చేసింది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పెరిగాయి ఈ జర్నీతో అంటే ఏం చెప్తారు అభిలాష్ గారు? అంటే కాన్ఫిడెన్స్ అని చెప్పని చిన్న భయం ఉంటుంది. నెక్స్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు డైరెక్టర్ అని చూస్తున్నారు. సో 100% చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. బట్ యాజ్ ఏ మేకర్గా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, నేను పుల్ ఆఫ్ చేశాను యాజ్ ఏ టీమ్గా. నేనంటే ఐ మీన్ నా టీం. సో మా టీం అందరూ చాలా బాగా పుల్ ఆఫ్ చేసామని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ దానికి ఇంకొంచెం జాగ్రత్త పడాలి. ఏదైతే మీరు చెప్పారో ఒక 10% పీపుల్కి ఇలా ఉంటే బాగుంటుంది అని డెఫినెట్గా వాళ్ళని కూడా నేను నా సైడ్ తెప్పించేసుకుంటాను నెక్స్ట్ ఫిలింకి. వాళ్ళని కూడా ఇగ్నోర్ చేసేసి లేదు, ఛాన్స్ లేదు. ఎందుకు ఇగ్నోర్ చేయాలండి? డెఫినెట్గా కాదు, వాళ్ళు కూడా ఒపీనియన్ చెప్పారు. మన రెస్పెక్ట్ వాళ్ళ ఒపీనియన్కి డెఫినెట్గా నేను కరెక్ట్ చేసుకొని ఏదైతే మీరు చెప్పారో నెక్స్ట్ ఫిలింకి వాళ్ళే నన్ను ఇంప్రెస్ ఎలా చేసుకుంటాను. వెరీ గుడ్ క్వాలిటీ అభిలాష్ గారు. ఎందుకంటే నా సినిమా మీకు అర్థం కావట్లేదు, నా సినిమాని అర్థం చేసుకునే అంత మీకు లేదు, మీకు సినిమాలు చూడటం రాదు అని కాకుండా మీకేమర్థమైందో దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. అంతే, మీకేమర్థమైందో నేను అర్థం చేసుకొని దాన్ని కొంచెం మీ వైపుకి నా సినిమా తీసుకురావడానికి ఇంకా నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడతాను అంటున్నాను కదా. దట్స్ అ రేర్ క్వాలిటీ. రేర్ క్వాలిటీ కాదు, మేము అంతే. అంటే మేము చాలా మంది డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా. సో మీకు మీరు కొత్తగా అనిపించవచ్చు కానీ మాకు కొత్తగా అనిపిస్తుంది. నేను అదే అంటున్నా, నాకు తెలియట్లేదు. నేను నార్మల్గా మాట్లాడుతున్నా. నాకు ఈ అంటే మీడియాలో ఇదంతా కొత్త కదా. అంటే నేను ఇలానే మాట్లాడతా. ఆఫ్ స్క్రీన్లో కూడా ఎక్కువ మాట్లాడడం. సెట్ కూడా చాలామంది యాక్టర్స్ చెప్పారు సైలెంట్గా ఉంటుంది అంటే బికాజ్ నేను వి కేమ్ ఫ్రమ్ దట్. నా టీం కానీ అందరం ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చి ఒక టీంలా ఫామ్ అయ్యి వి నో వాట్ స్ట్రగుల్ వి వెంట్ త్రూ టు మేక్ దిస్ ఫిలిం. అంటే జర్నీ వైజ్ అంటున్నా. సో అందుకే లైక్ ఓకే, మనం వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తే బెటర్ కదా అనే ఫీలింగ్ అంతే.